నల్గొండలో జరిగిన కాంగ్రెస్ సభ గురించి ఈరోజు అందరూ మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. నేను మిగతా పార్టీ నాయకుల గురించో మాట్లాడతలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, అలాగే నల్గొండ జిల్లా ప్రజలు, అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్న వైనం కనిపించింది. అరే ఎందుకురా భయ్ గింత సీఎంకి ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? గింత భయం ఎందుకు? అసలు దేనికొచ్చిండు? ఏం చెప్పాలనుకున్నాడు? కనీసము ఏమి హామీ ఇవ్వాలనుకున్నాడు నల్గొండ ప్రజలకు అనే మాట మర్చిపోయి ఎంతసేపు ఈ పిచ్చి మాటలేంది? అయితే ఇంతకీ ఆయనకి ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ది ఏంటంటే అనుకున్న స్థాయిలో అక్కడ జన సమీకరణ జరగలేదు. అంటే నల్గొండ జిల్లా కాంగ్రెస్కి కంచుకోటగా భావించంటే గత 2 దఫాలుగా కాంగ్రెస్ కంచుకోట బద్దలైన విషయం తెలుసు. మొన్న మళ్ళీ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించగలిగారు. అయితే మరో 2 సంవత్సరాలు గడిస్తే మళ్ళీ అవి వస్తాయా రావన్న విషయం ఎట్లా స్పష్టంగా అర్థమైంది వాళ్ళకి. ఎందుకంటే బయట చేసిన సర్వేలే కాదు, వాళ్ళు చేపించుకుంటున్న సర్వేలేనో తెలిసిన విషయం. ఇక ఆ సభకి ఏంటి జన సమీకరణ లేదొకటి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆ సభకు రాకపోవడం కూడా అందరూ ఇదే చర్చ జరుపుకుంటున్నారు. అయితే దానికి సంబంధించి ఒక వీడియో చేద్దాం, ఎందుకు రాలేదు, దేనికి రాలేదు అనే విషయం మీద. అయితే ఈ ఫ్రస్ట్రేషన్ గురించే మాట్లాడుకుందాం. ఏ సభన్న చూస్తే కొత్తగా 2 మాటలేమన్నా వినిపిస్తాయేమో, కనీసం ఆయన ముఖం కాస్తైనా ప్లెజెంట్గా కనిపిస్తుందేమో, ప్రజలకు సంబంధించినవి ఏమైనా సమస్యల గురించి మాట్లాడతాడేమో, రుణమాఫీ గురించి మిగతా రుణమాఫీ అవ్వలేదు కదా అది ఏమన్నా మాట్లాడతాడేమో, రైతు భరోసా పెండింగ్లు ఉన్నాయి కాబట్టి రైతు భరోసా గురించి ఏమన్నా మాట్లాడతాడేమో, మహిళలకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి మాట్లాడతాడేమో, కౌలు రైతుల గురించి మాట్లాడతాడేమో, లేదంటే ఆటో అన్నల గురించి మాట్లాడతాడేమో. ఇట్లా చాలా ఎదురు చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళకు కూడా ఏమైంది? నిరాశ ఎదురైంది. మళ్ళీ ఏంద్రా అంటే ఒక సామెత అంటాం చూడు, పాడిందే పాడరా పాసుబల్ల దాసరా అన్నట్టు కొత్త అంశం ఏమైనా ఉందా? ఆడికి పోయే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఏదో అని అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? అసలు ఈ బాడీ షేమింగ్ల విషయం ఏందో అసలు అర్థం కాని ముచ్చట. ముందు ఎల్లబెడతారు, మళ్ళీ తర్వాత ఏమన్నట్టు తిరిగి చూసినావా ఇగో అని అంటారు. అంటే వీళ్ళు అంటారు కానీ వీళ్ళని మాత్రం ఎవరు ఏమీ అనొద్దు. అదే కదా కామెంట్లు వచ్చేది, ఆయన ఏదో జానెడు ఉన్నాడు అన్నాడు, మరి ఈయనెంత ఉన్నాడు అనేసి ఆయన నిన్న మొత్తం లైవ్లలో కామెంట్లలో చూసుకుంటే అర్థమవుతుంది. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నిజంగా ఆ మాట ముందు యాడ్ చేయాలంటే కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకు నేను ఈ మాట కర్మ కాలి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు అనిపిస్తుంది. అందరికీ బాగానే ఇందిరమ్మ చీరలు కట్టించాడు, కూసబెట్టినావు కదా ఆడోళ్ళని, ముందు వరుసలో మొత్తం కూర్చున్నా సరే, వాళ్ళు ఇష్టంగా వచ్చిరా తోలుకొచ్చిరా ఏదన్నావని, కానీ మహిళల్ని పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు? మళ్ళా గదే తొక్కుతా పండబెడతా చేస్తా ఇదే కదా. అరే కొంత అన్నాడు, మహిళలు ఉన్నారు, మహిళలకు సంబంధించిన 2 ముక్కలు. అరే స్కూల్ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణకు ఒక ముక్క, నిరుద్యోగుల గురించి ఏమన్నా ఒక మెసేజ్, ఉద్యోగుల గురించి ఏమన్నా మాట్లాడతాడేమో, రైతన్నల గురించి ఏమన్నా మాట్లాడతాడేమో. ఎబ్బే ఏమీ లేవు, ఒక్కటే ఫ్లో అయిపోయి. మళ్ళా బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఏముంది గా వినడానికి వస్తుర్రా? అందుకే జనాలు రాకపోవడానికి రీజన్ కూడా ఏమవుతుందంటే ఏముందిరా భయ్, ఆ రేవంత్ రెడ్డి సభకు పోతే గిదే కదా, ఎంతసేపునగా కేసీఆర్ తిట్టుడు తప్పితే ఇంకేముందనే కాడికి వచ్చిర్రు. నల్గొండ జిల్లాల ప్రజలు ఎంత గోసపడుతున్నారు? ఫ్లోరైడ్ సమస్య ఏమైనా ఉందా? గతంలో అంతకు ముందున్న దాంతో కంపారిటివ్లో చేసుకుంటే టోటల్గా ఈరోజు లేని పరిస్థితి వచ్చింది. ఒక్కసారి అరుచుకునే ప్రయత్నం అన్న చేసిరా? ఏం కష్టం పడుతున్నారు, ఏమి ఇబ్బందులు పడుతున్నారు అది తెలుసుకోవాల్సింది పోయి త్యాగాలంటే వీళ్ళు చేసిన త్యాగాలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసింది ముందే మరి ఆ మాట ఎత్తొచ్చు కదా. ముందే అబ్బా అసలు మా కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసిన త్యాగం, మళ్ళీ అట్లాంటి క్రెడిట్ ఇవ్వడు. వచ్చినమా ఊకదప్పుడు ఉపన్యాసంలు ఇచ్చినమా పోయినమా? అసలు నల్గొండ ఏంది, స్థితిగతులు ఏంది, అక్కడ పరిస్థితులు ఏంది, వాటి జీవన స్థితిగతుల గురించి కొంచెమైనా ఎరుకుండే ఏమన్నా మాట్లాడినరా? నేను ఒక్కటే భయం, ఇక ఆల్రెడీ 3 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఇంకా 2 సంవత్సరాలు ఉంది, మళ్ళీ మేము అందుకనే టోన్ కూడా మారింది చూసిరా ఒకసారి. ఇంతకుముందు ఇంకా 10 ఏళ్ళు నేనే సీఎం అనేవాడు, మరి ఏమైందో ఎక్కడ మొట్టికాయలు పడ్డాయో తెలియదు కానీ
ఇప్పుడు 10 ఏళ్ళు 3 రంగుల జెండా ఎగురుతుందని మాట్లాడుతున్నాడు. ఏం ఎక్కడ పడింది ఇప్పుడు మొట్టికాయలు? 10 ఏళ్ళు నేనే. ఇంకోటి మూసీ గురించి మాట్లాడారు. ఎవరు బై ఎవరొద్దన్నారు మీరు మూసీ చేస్తుంటే? మూసీలో ఇంతవరకు గింతతొక పైపన్నా లేకపోతే గింత తట్టెడు మురుగు బురదన తీసిరా దాంట్లో? నీళ్ళని ప్రక్షాళన చేస్తుంటే మీరు ఆ మురుగు నీళ్ళని తీసేసి మంచినీళ్ళు వారిస్తా అంటే ఎవరన్నా ఆపిండ్రా? అంటే ప్రజల్ని ఎంత ఘోరమైన తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ప్రజలు ఈరోజు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా ఒక గంటెడు నీళ్లు ప్రక్షాళన చేసిరా? అది లేకుండా డిఫెన్స్ భూములు తీసుకున్నాము, పర్మిషన్ వచ్చింది, గాంధీ సరోవర్ కడతాము, ఆడేనో లేకపోతే గుడి కడతా, ఇవి తప్ప మీరు ఇంతవరకు మూసీలా ఎందుకు ఉట్టి మాటలు చెప్పి ప్రజల్ని ఎందుకు తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే నల్గొండలో మూసి కాబట్టి మూసీలు ఎవడో అడ్డుకుంటున్నాడు, నేను ఎవడన్నా మళ్ళనే పెట్టి పాతి పెడతా అంటే రేపు మిమ్మల్ని వాత పెడతారేమో చూసుకోండి. ముందు దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోండి. నిజంగా ఈయనకంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మేము పూర్తి స్థాయిలో ఇంకా ఎస్టీపీలను పెంచి దాని ప్రక్షాళన నీళ్ళని ఎందుకు చేస్తున్నారు? ఎవరొద్దంటున్నారు నీళ్ళని ప్రక్షాళన చేస్తుంటే? కనీసం రైతులను సవాల్ చేయండి. లేదు మూసి పరివాహక ప్రజల సవాలు విసిరండి రేవంత్ రెడ్డికి. ఏమి చేయకుండా అది కూలగొడతా, ఇది కూలగొడతా, లేకపోతే అది కడతా, ఇది కడతా, నేను పెద్ద పెద్ద బంగళాలు కొడతా, నైటు షాపింగ్లు పెడతా ఇవన్నారు. కానీ ఒక్క చుక్క నీరన్న ప్రక్షాళన చేసిరా? మీది మూసి కంటే భయంకరమైన కంప. మూసి కంపుతో పోల్చిన ఆ మూసి కూడా సిగ్గుపడుతుందేమో. మొత్తం తేట తెల్లమైపోయింది నిన్న మాట్లాడిన విధానంలో. అసలు ప్రభుత్వమే లేని ఇందిరమ్మ ఇళ్ళని కట్టినట్టుగా మీరు నిజంగానే ఈ 2 సంవత్సరాల్లో ఇంకా 4 లక్షల ఇల్లు కడతారా? మండలానికి ఎన్ని కట్టిరండి? ఎవరైనా ఈ కామెంట్లో తెలియజేయండి. మేము కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాము. మస్తు కథలు పడి చెప్తారు. ఎన్ని ఇండ్లు వచ్చినాయండి గ్రామానికి? ఎన్ని ఇళ్ళు కట్టిరు? మరి నల్గొండ జిల్లా గురించే మాట్లాడతా. నేను నల్గొండ జిల్లాలో పుట్టినా కాబట్టి ఏ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఎన్ని మండలాల్లో ఎన్ని ఇళ్ళు కట్టిరు, ఎన్ని గ్రామాలు? గ్రామానికి కనీసం 3 ఇళ్ళు కాదు కదా, ఒక్క ఇల్లు కూడా కట్టాలి. అట్లాంటివి ఎన్ని గ్రామాలు చూపించాలా? ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళు ఏదో పడి దొర్లుతున్నట్టుగా ఎక్కడో ఒకటి ఆడొకటి ఈడొకటి కట్టి వాటిని పెద్దగా పబ్లిసిటీ చేసుకుంటారు తప్పితే మీరు 4 లక్షల ఇల్లు కడతారా? ప్రజలకు తెలియదా? సో టోటల్గా ఈ సభ ద్వారా ఏందో తేలిపోయింది రేవంత్ రెడ్డి. అన్ని జిల్లాల సంగతి ఏమో కానీ నల్గొండ జిల్లా ప్రజలైతే అంతా వెర్రోలు గారు. మీరు చెప్పింది ప్రతిదీ విని మీరు చెవులలో పూలు పెడుతుంటే పెట్టించుకోవడానికి అంత ఇదిగా అమాయకులు అయితే కాదు. ఏ రకంగా తిప్పి కొట్టాలో నల్గొండ జిల్లా ప్రజలకు తెలుసు. ఎవరు ఏం చేసిరన్న విషయం కూడా తెలుసు. మీలో ఒక భయం మొదలయ్యింది. ఇంకా మళ్ళా ఈడ్చి తంతారు ప్రజలు అనేసి నల్గొండ జిల్లాలో 1-2 సీట్లన్నా గెలుస్తారా? కనీసంగా ఉందా? అవకాశం ఉందా? ఏం చేసిరని ఇప్పటి వరకు నల్గొండ జిల్లాకి? రేపు ఓట్లు అడగనిక రావడానికైనా ఏం చేసిరు నల్గొండ జిల్లాకి? అది ఏమీ లేకుండా కుప్పెగంతులు, అదే ఏదో అసలే కోతి, దానికి ఏదో కళ్ళు తాగిన కోతిలాగా చిందులు దొక్కడు తప్ప ప్రతి చోట ఎక్కడన్నా ఒక్క చోటన్నా ఒక ముఖ్యమంత్రి అనే స్థానంలో ఉన్న వ్యక్తి ఒక డీసెన్సీనెస్ ఎక్కడైనా ఉండి మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలే చీదరించుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఇక ఆ బుద్ధి మారకపోతే చేసేది ఏమీ లేదు. ప్రజలే చూపిస్తారు ఏం చేయాలో, ఎట్లా ఎవరిని తరిమి కొట్టాలో, ఎవరిని గుండెల్లో పెట్టుకోవాలని తెలంగాణ ప్రజలే చూపండి.